హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ శ్వేతాస్ వరల్డ్. గుడ్ మార్నింగ్ అందరికీ. సో టైం వచ్చేసి ఇప్పుడు 5:30 అయింది. సో ఎర్లీ మార్నింగ్ మేమైతే మా ఊరికి బయలుదేరుతున్నాము. సో ఈ బ్లాగ్ స్పెషల్ ఏంటి అంటే శ్రావణ మాసం వస్తుంది, ఎండింగ్కి వచ్చింది కాబట్టి సో మాకు ఈ వీకెండ్ టైం అయితే కుదిరింది. ఊర్లో మా పొలం దగ్గర ఉన్న అమ్మవారి దగ్గరికి అయితే వెళ్తున్నాము ఫ్యామిలీ అందరము. నైవేద్యం ఇంకా చీర పెట్టుకొని రావడానికి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో మార్నింగ్ బయలుదేరుతున్నాం కాబట్టి ఇంకా అక్కడే తినేసి రావాలని చెప్పి పులిహోర అయితే రెడీ చేసుకుని వెళ్తున్నాము. చూపిస్తాను రండి. ఎర్లీ మార్నింగ్ లేచి మా మమ్మీ అయితే మామిడికాయ పులిహోర ప్రిపేర్ చేసి నెక్స్ట్ వచ్చేసి పరమాన్నం కూడా చేసింది దేవుడికి అక్కడ పెట్టడానికి నైవేద్యం. వీళ్ళు లేచాక వీళ్ళనైతే రెడీ చేశాను ఫస్ట్. ఇప్పుడు నేను రెడీ అవ్వాలి. హాయ్ చెప్పు. హాయ్. చూడండి మమ్మీ అయితే పూజ చేస్తుంది. ఇంక ఇది అయ్యాక బయలుదేరుతాము. చూడండి ఇంకెప్పుడెప్పుడు బయలుదేరదామా అని చెప్పి ఇక్కడే వెయిట్ చేస్తూ కూర్చున్నాడు. హాయ్ చెప్పు. బియ్యం, బెల్లం, కొబ్బరికాయ, పసుపు, కుంకుమ, అగరబత్తులు పంపిస్తున్నాను. మా ఊర్లో వేయాల శ్రావణ మాసం పెద్దమ్మ బోనాలు. మేమైతే ప్రసాదం బయలుదేరుతున్నాను. సో స్టార్ట్ అవుతున్నాము ఇప్పుడే. యూజువల్లీ మనం డైలీ హైదరాబాద్ సిటీ లైఫ్ అలా ఉండి ఫ్రెష్ మార్నింగ్ అన్నమాట విలేజ్లోకి. సో ఫైనల్లీ మేమైతే విలేజ్కి రీచ్ అయిపోయాము. సిటీ లైఫ్లో ఉండి సడన్గా మా విలేజ్కి వచ్చేసరికి ఎర్లీ మార్నింగ్ చాలా ఫ్రెష్ ఫీలింగ్ అనమాట. సో ఇదంతా మా పొలం. ఇంకా మమ్మీ అక్కడైతే గుడి దగ్గర అంతా క్లీన్ చేస్తుంది సో దట్ పూజ చేసుకొని ఇంకా నైవేద్యం పెట్టుకోవచ్చు. ఫుల్ రెయినీ సీజన్ కాబట్టి మొత్తం గ్రీనరీ అన్నమాట. చాలా ఇదంతా ఖాళీ ప్లేసే బట్ మొత్తం చెట్లతో నిండిపోయింది. జున్ను బావ్. ఇప్పుడే అయితే అంతా రెడీ చేసింది మమ్మీ గుడి దగ్గర. చూపిస్తాను. సో ఫైనల్గా అయితే అంతా క్లీన్ చేసి రెడీ చేసింది. ఇంకా పూజ చేసుకోవడమే. మా డాడీ అయితే ఎక్కడికో వెళ్ళి చూడండి మ్యాంగోస్ తీసుకొని అయితే వచ్చాడు. చూడండి మా మమ్మీ అయితే రెడీ చేసి వచ్చింది. చెప్పే మమ్మీ ఎందుకు వచ్చినావు మీ ఊరికి ఈరోజు? ఇది మా సొంతూరు అండి. ఇక్కడ మా ఊర్లో దేవుడు ఉన్నాడు బావి దగ్గర. అమ్మవారికి పూజ చేసుకోవడానికి వచ్చినాము. పరమాన్నం బట్టలు పెట్టుకుంటాం ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో. సో శ్రావణ మాసంలో లాస్ట్ సండే ఇదని చెప్పేసి వచ్చాం, అంతేనా? కూల్గా ఉంది క్లైమేట్ కూడా. నేనైతే ఇంకా పూజ అయిపోతే ఎప్పుడెప్పుడు తిందామా అని చెప్పి రెడీగా ఉన్నాను. బాగా ఆకలేస్తుంది. ఇట్స్ ఆల్మోస్ట్ 10 AM ఇన్ ద మార్నింగ్. ఎందుకు వచ్చావు? యాక్చువల్గా ఏంటంటే ఇది మా డాడీ వాళ్ళ సొంత ఊరు. సో మేము మా డాడీ జాబ్ వేరే ఊర్లో. సో మా డాడీ వాళ్ళు పుట్టిన ఊరు ఇది. సో ఇక్కడే ఉండే మా పొలం, అందుకని చెప్పి వచ్చాము. ఇంకా పూజ చేసుకొని పులిహోర తినడమే లేట్. సీ యు సూన్. మమ్మీ కంకణం కడుతుంది. ఎవరెవరికి? డాడీకి, నీకు, చెల్లికి, జున్నుకి, నాకు, అమ్మవారికి. ఓకే. సో ఫైనల్లీ ఇప్పుడే స్టార్ట్ అవుతుంది.
ఇప్పుడే పూజ అయితే కంప్లీట్ చేసుకొని ఇంకా తిందామని చెప్పి కింద ఇక్కడే కూర్చున్నాము పొలం దగ్గర. సో వీడు కూడా వెయిటింగ్, ఆకలి అవుతుందని చెప్పి అడుగుతున్నాడు. ఆల్మోస్ట్ 10:30 అవుతుంది ఇప్పుడు టైం పొద్దున. సో బ్రేక్ఫాస్ట్ చేయలేదు. సో పులిహోర తిందామని ఇంకా కూర్చున్నాము. ఏం తిందామని కూర్చున్నా? పులిహోర బ్యాచ్. ఓకే, ప్లేట్స్ ఫస్ట్ హాటే ప్రిఫర్ చేస్తాను నేనైతే, అందుకని పులిహోర, దాని తర్వాత పరమాన్నం టేస్ట్ చేద్దామని. దారి పెట్టనా? కొంచెం పెడతాను. సూపర్, నైస్ టేస్ట్. పెట్టనా? డాడీకి అని తీసుకురా. సో ఎట్ లాస్ట్ మేమైతే తినేసాము, ఇంకా ఇంటికి అయితే బయలుదేరుతున్నాము. సో ఇది వచ్చేసి ఈరోజు మా విలేజ్ వ్లాగ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నా ఛానల్ లింక్ని అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. థ్యాంక్ యూ, బై ఫర్ నౌ.